సామాన్యులకు పాట్లు తప్పడం లేదు. భూగర్భ జలాలు ఎండిపోవడంతో కరీంనగర్లో ప్రజలకు జల పోరాటాలు నిత్యకృత్యమయ్యాయి. తాగునీటి కోసం మహిళలు కిలోమీటర్ల కొద్దీ వెతుకులాట తప్పడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి కరీంనగర్ జిల్లా పల్లె ప్రజలకు తాగునీటి కష్టాలే మిగిలాయి. కరీంనగర్ జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం 2260 గ్రామాల్లో ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 20,988 గొట్టపు బావులు, 2,158 మంచినీటి పథకాలు, 1072 ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. కరెంటు కోతలతో పథకాలు అటకెక్కాయి. పలు గ్రామాల్లోని భూగర్భ జలాలు అడిగంటిపోవడం, సమస్య తీవ్రత మరింత పెరిగింది. తాగునీటి బావులు ఎండిపోయాయి. కోట్ల రూపాయలు వ్యయం చేసి నిర్మించిన పథకాల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడం వల్ల తాగునీటి సమస్య పట్టించుకునేవారు కరువయ్యారు. తాగునీటి పథకాలు చిన్నపాటి మరమ్మతులకు కూడా నోచుకోవడం లేదు. ఆ కిలోమీటర్ పోయినా అక్కడ గంట 2 గంటలు కావాలి. మళ్ళీ అక్కడికి బస్ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడైనా దొరుకుతాయంటే 1-2 కిలోమీటర్లు పోవాలి. ఎన్నో నిధులు తీసుకుంటున్నారు గవర్నమెంట్. మోసం చేసుకుంటా మరి ఎండిఏ గాని కలెక్టర్ గాని ఎవరు గాని ధర్మశాస్త్రమైన మాటలు చెప్తున్నారు గాని ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ బోరింగ్ ఒకటి ఉన్నది. ఆ బోరింగ్ కాడ నేనేనంటే కొట్లాట్లు అవుతున్నాయి. టీచర్లకు వస్తున్నావు సార్. ఎండిఎం వస్తుంది, నీళ్లు ఇస్తాను అంటుంది. ఎంఆర్ఓ వస్తుండ్రు, నీళ్లు ఇస్తాను అంటుండ్రు. ఇది చేస్తామని అంటుండ్రు, అది చేస్తామని అంటుండ్రు. ఒక బాయ్ అంటే ఇచ్చిండ్రు. అందులో ఏది మాత్రం లేదు. కాబట్టి కలెక్టర్ అమ్మ చూద్దామా మరి ఎన్ని వాటర్ సప్లై మహిళలకు వాటర్ సప్లై అంటున్నారు. మహిళకు ఉన్నటువంటి ఇబ్బందులు మాత్రం మరి ఎవరికి కానీ లేవు. తెల్లారు లేస్తే తాళం చేస్తానికి లేకుంటే లేకపోయా, తాగటానికి మాత్రం నీళ్ళు లేవు సార్. నీళ్ళు దొరుకుతలేవు, పట్టుకున్న వాళ్ళకు లేవు. నా ఎంత జాగ్రత్త కొద్ది పోయినా గానీ అచ్చిపోతే పోకడే కానీ నీళ్లు లేక అంగలాడుతున్నాం. తాగునీటి ఎద్దడి నివారణకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే 2-3 రోజులకు ఒకసారి కూడా నీటి సరఫరా కావడం లేదు. గంగాధర, రామడుగు, బెజ్జంకి, పెద్దపల్లి, హుజురాబాద్, భీమదేవరపల్లి, ఉస్నాబాద్, మెట్పల్లి, మహదేవ్పూర్, కాటారం ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఎండిపోయాయి. తాగునీటికే కాదు, కనీసం వాడుకోవడానికి కూడా పడరాని పాట్లు పెడుతున్నారు. ఈడికొచ్చి ఒక్కొక్క బొట్టు అడితే ఈడికెళ్ళి పట్టుకపోతున్నాం. నీళ్ళకు గోస బాగా అవుతుంది. తాగే నీళ్లకు మస్తు గోస అవుతుంది. అందరూ కొట్టుకుంటున్నాం. 2-3 కిలోమీటర్ దూరం పోయి నీళ్ళు తెచ్చుకుంటున్నాం. పొలాల వెంబడి పోయి పొలం వెంట పోయి బాగా దూరం పోయి తెచ్చుకుంటున్నాం. మాకు నీళ్లకు బాగా ఇబ్బంది ఉన్నది. మాకు బట్టలు ఉతికినా, స్నానం చేసినా నీళ్లు లేక ఏమి లేక మేము బాగా బాధపడుతున్నాం. ఎటు దూరం పోయినా బాయిల కాడికి పోయినా కూడా బిందెల గురించి బాయిల వారుతుర్రు. బజార్ పోయినా మేము బిందెలు పట్టుకొని పోయి బస్ స్టాండ్ అక్కడ బస్సులు వచ్చినాం. ఇక్కడ బోరింగ్ కాడికి పోయి బిందెలు పట్టుకొని పోయి ఈడాపినాం. మాకు నీళ్ళు లేదు. తాగునీటి సమస్యకు విద్యుత్ కోత తోడయింది. పగలు కరెంటు లేక రాత్రిపూట నీటి కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.